ఈ సమాజానికి మనిషి అవసరం లేదు, సమాజమే మనిషి అవసరంతో ముడిపడి ఉంది. అనేక సమస్యలకు కారణాలు డబ్బు అయి ఉండొచ్చు, కొన్ని సమస్యలకు కారణాలు పర్సనల్ విషయాలు అయి ఉండొచ్చు. కానీ సమాజం ఎప్పుడు తప్పుదోవ నడిపిస్తుంది మనిషిని. విభిన్న స్వభావాలు మనుషుల మధ్య ఉండొచ్చు. నిత్యం అనేక రకాల విద్వేషాలు, రాగద్వేషాలు, భయాలు, ఆందోళనలు, ఎన్నో రకాల అవమానాలు మనిషికి జరుగుతూనే ఉంటాయి. వీటన్నింటికీ పరిష్కార మార్గమే ఆర్థిక వెసులుబాటు. ఈరోజు ధనమంతా కొందరు పెద్ద వ్యక్తుల చేతులలోనే మగ్గిపోవడం వల్ల ఆర్థిక వెసులుబాటు లేక భారతదేశంలో అనేక రకాల సమస్యలకు ఉత్పన్నమవుతున్నాయి. చేతగానివాడు, చేతనైనవాడు, యుద్ధం చేయగలిగినవాడు, చేయలేనివాడు, ఆఖరికి ఆశ్రయుడు, నిరాశ్రయుడు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకులు అనేక అంశాలలో ఫెయిల్ అవుతూ, సక్సెస్ అవుతూ, అపజయం పాలవుతూ జీవితాన్ని సాగిస్తున్నారు. ఓటమి అనేది మనిషికి అలవాటైతే గెలవడానికి, గెలుపుకు మార్గమే దొరకదు. ఓటమికి ఒకసారి అలవాటు పడ్డ వ్యక్తి జీవితంలో తలదించుకోకుండా గెలుపు వైపు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అట్లా నేను ఒక గొప్ప వ్యక్తితోని కలిసి ఓటమిని అలవాటైనా కానీ గెలుపు వైపు ప్రయాణించి తన జీవితాన్ని అంటే తను నిరాధారంతో ఉన్నటువంటి జీవితాన్ని ఈరోజు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోగలిగింది. అంటే ఈ భూమి మీద శక్తివంతమైన మనిషి ఎవరయ్యా అంటే అవమానాలు, అడ్డంకులు, ఓటమిలు, అనేక రకాల ఇబ్బందులు, ఇవి ఏవి వచ్చినా వాటన్నింటినీ అధిగమించి ఆర్థికంగా వెసులుబాటు చేసుకుంటూ తప్పులు, ఎన్నో తప్పులను, ఎన్నో ఒప్పులను కప్పిపుచ్చుకుంటూ జీవితాన్ని క్షణం క్షణం ఒక యుగంగా గడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ బాధలు, కష్టాలు మనుషులకే వస్తాయి. ఆర్థిక వెసులుబాటు కోరుకునే సందర్భంలో చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. ఇక్కడ ఎవరికి ఏం కావాలనో ఎవరికి తెలియదు, ఎవరికి ఏమి అవసరం లేదో కూడా ఎవరికి తెలియదు. కానీ సమాజం నుంచి అయితే ఒక్కొక్క చోట ఒక అవమానం ఎదురవుతుంది. ఎదురైనంత మాత్రాన జీవితంలో ఓడిపోవడం నేర్చుకుంటామా? జీవితం అంటే ఓడిపోవడమే మార్గమా? ఓడిపోకుండా సక్సెస్ కాలేమా? సక్సెస్ కావడానికి మార్గాలు లేవా? అవమానాలు ఇవన్నీ మనిషిని కుంగదీయగలుగుతాయి, ఓటమిని అంగీకరించజేయగలుగుతాయి. కానీ మనోస్థైర్యాన్ని దెబ్బతీయగలుగుతాయి. అయినా సరే జీవితం కోసం పోరాటం తప్పదు. జీవిత పోరాటంలో ఓటమి ఒక భాగం అవుతుంది, ఓటమి ఒక ఆయుధం అవుతుంది.